తగ్గిపోయింది. కార్డన్ సెర్చ్ లాంటి కార్యక్రమాలు లేకపోవడం వల్ల అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నటువంటి వారు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న వారు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారి సంఖ్య తెలుసుకోవడం, వారి ఆచూకీ తెలుసుకోవడం తగ్గిపోయింది. సో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఈ కార్డన్ సెర్చ్ అనేటువంటి కార్యక్రమం సాగింది. బస్తీలను దిగ్బంధనం చేయడం, వారిని పట్టుకునేటువంటి దాంట్లో వీసా గడువు ముగిసిన వాళ్ళలో పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, తర్వాత రోహింగ్యాలు, బంగ్లాదేశ్లో పట్టుకునేది, పోలీసులు చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. సో ఒక్కసారిగా ఉగ్రదాడి తర్వాత ఈ అలర్ట్ కొనసాగుతూ ఉంది. అమిత్ షా ఫోన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయింది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాల్సి ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల నేపథ్యంలో ఇంకా రాలేదు. ఇక్కడ భారీ భద్రత ఉంది, మనం చూస్తా ఉన్నాం వచ్చినటువంటి వారిని. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ దాదాపు 450 మంది విదేశీయులు ఇక్కడికి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. గతంలో ముఖ్యంగా అక్కడ ప్రధానులుగా, రాష్ట్రపతులుగా, దేశ ప్రధానులుగా, వైస్ ప్రెసిడెంట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వారితో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వచ్చారు. సో హై అలర్ట్ ఉంది ఈ రోజు. అయితే ఇప్పుడు ఒకవేళ గడువు సమీపిస్తుంది, 48 గంటల్లో పాకిస్తాన్ పౌరులు ఎవరున్నా కూడా వెళ్ళిపోండి దేశం దాటి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ అధికారులు కూడా మూట ముళ్ళు సర్ది పొండి మీ దేశానికి అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత అప్పగించిన నేపథ్యంలో గడువు ముగుస్తూ ఉంది. ఎవరైనా పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోకుండా హైదరాబాద్లో ఉంటే గడువు తర్వాత వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా చట్టపరంగా క్రిమినల్ చర్యలకు సంబంధించి వారు తీసుకున్నటువంటి, ఎందుకంటే ఆదేశాలు ఇచ్చారు, వారి దేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ హై కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చారు వ్రాతపూర్వకంగా, ఇండియన్ హై కమిషన్. సో వెంటనే మీ దేశ పౌరులకి అలర్ట్ చేయండి, ఇక్కడ నుంచి భారత్ విడిచి వెళ్ళిపోయాలి. ఇప్పటికే వాగా సరిహద్దు మూసివేశారు. మే 1 తర్వాత అది కూడా పూర్తిగా బంద్ అవుతుంది. ఎవరు కనపడ్డ పాకిస్తానీలు భారతదేశంలో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో 208 మంది, ప్రస్తుతం హైదరాబాద్లోనే 208 మంది అధికారికంగా పాకిస్తానీలు ఉంటే, అనధికారికంగా సరైన పత్రాలు లేకుండా వివిధ రూట్లలో, దొంగ రూట్లలో వచ్చి ఇక్కడే సెటిల్ అయినటువంటి వారు, ఇక్కడే పేరు మార్చుకొని స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వారు, ఆధార్ కార్డులు వివిధ ఉన్నటువంటి వారు, వారి సంగతి కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్రం నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది. అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు, సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హై అలర్ట్ ఉంది భారతదేశం అంతా. కాబట్టి దానికి సంబంధించి రేపు 48 గంటల గడువు ముగిసిన తర్వాత వారికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినా, వారు ఇక్కడే అనధికారికంగా ఉన్నా వారిపైన కేంద్రం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కి సమాచారం ఇచ్చింది. పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడంతో పాటు పాకిస్తాన్లో నివాసం ఉంటున్నటువంటి భారతీయులను కూడా తిరిగి రమ్మని ఆల్రెడీ సమాచారం ఇచ్చింది విదేశాంగ శాఖ. పాకిస్తాన్ హై కమిషన్ని కూడా ఖాళీ చేయాలి, ఇండియా వదిలి వెళ్ళిపోవాలనేటువంటి సమాచారం ఇచ్చింది వ్రాతపూర్వకంగా. మే 1 లాస్టవ తారీఖు. కానీ పాకిస్తాన్ పౌరులకు మాత్రం 48 గంటల గడువు ఇచ్చింది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో చాలామంది పాకిస్తానీలు, కొద్దిమంది తెలిసిన వాళ్ళు, అలర్ట్ అయిన వారు వెళ్తూ ఉన్నారు. ఇంకా చాలామంది దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఇక్కడే వచ్చి ఉంటున్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దాంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రెజరైజ్ చేసి వారిని తిరిగి పంపించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా రేవంత్ రెడ్డికి కాల్ చేశారు. కాల్ చేసి అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 208 మంది పౌరులు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు? ఆ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా, లేకపోతే వెళ్ళిపోతూ ఉన్నారా? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి పెడుతోంది. ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు, ఏ పర్పస్ ఇక్కడికి వచ్చారు, విజిటింగ్ వీసా పైన వచ్చారా, తర్వాత ఏదైనా వర్క్ వీసా కోసం వచ్చారా, హాస్పిటలైజ్ హెల్త్ ఇష్యూస్ గురించి వచ్చారా, లేదంటే ఇక్కడే ఏదైనా ఇతరత్ర కార్యక్రమాల కోసం వచ్చారా అనేటువంటిది వివరాలు సేకరిస్తూ ఉన్నారు. వారందరినీ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తిరిగి పంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అనధికారికంగా ఉండేటువంటి వారి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసే పనిలో పడిపోయింది. సడన్గా ఈ జరుగుతున్నటువంటి సమ్మిట్ కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి ప్రస్తుతం కాస్త టైం తీసుకొని, టైం డిలేతో ఆయన దానిపైన పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. రక్షణ శాఖకు సంబంధించి ఇచ్చినట్టు సమాచారంతో టాలీ చేసుకుంటున్నారు. దాంతోపాటు మనం చూసాం గతంలోనే రోహింగ్యాలకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లు, నైజీరియన్లు, తర్వాత సోమాలియా సంబంధించినటువంటి వివిధ కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉంటున్నారు. వీసా గడువు ముగిసినా, వీసా అయిపోయినా సరైన పత్రాలు లేకుండా ఇక్కడే నివసిస్తున్నటువంటి పరిస్థితి. వారికి
కొద్దిమంది స్థానికులు సహకరిస్తూ వారికి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఇక్కడే కొద్దిమందికి రేషన్ కార్డు కూడా విదేశీయులకు ఇచ్చినటువంటి ఘటనలు మనం గతంలో చూసాం. సో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశంలో నలుమూలలో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వారందరినీ ఇక్కడ నుంచి తుదముట్టించే కార్యక్రమం భారతదేశ ప్రభుత్వం చేపడతా ఉంది నరేంద్ర మోదీ నాయకత్వంలో. కాబట్టి దీనికి సంబంధించి ఫోన్ చేశారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు, రేవంత్ రెడ్డితో హై అలర్ట్ జారీ చేశారు. 208 మంది వివరాలను అందజేశారు. వారిని తిరిగి పంపించేటువంటి భాగంగా వారిని అలర్ట్ చేశారు. రైట్ మధు, హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పాకిస్తాన్ పౌరులు ఉన్నారో గుర్తిస్తున్నారు. హైదరాబాద్లో కూడా రకరకాల వీసాలతో, రకరకాల కారణాలతో పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరులు ఉన్నారు. అలాగే అనధికారికంగా కూడా ఇక్కడ చాలామంది ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల గడువు ముగుస్తూ ఉంటుంది. 48 గంటల గడువు మరికొన్ని గంటల్లోనే ముగిసిపోబోతోంది. ఈ 48 గంటల తర్వాత కూడా ఇంకా ఎవరైనా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ఉంటే వాళ్ళు కట్టకట్టాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ వారి వివరాలు తెలిసి ఎవరైనా దాస్తే, భారత పౌరులు ఎవరైనా పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన వివరాలు దాచిపెట్టి ఉంచితే వాళ్ళను కూడా జైల్లో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో అనధికారికంగా ఉంటే, ఆ వివరాలు మీకు తెలిస్తే, ఆ వివరాలు మీరు దాచిపెట్టి ఉంటే వాటిని ప్రభుత్వానికి తెలియచేయండి, పోలీసులకు తెలియచేయండి. లేదు అంటే పాకిస్తాన్ పౌరులతో పాటు ఇక్కడ అనధికారికంగా ఉండిపోయే పాకిస్తాన్ పౌరులతో పాటు ఎవరైనా వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తే వాళ్ళు కూడా జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో ఉన్నారు. 208 మంది పాకిస్తాన్ పౌరులు రకరకాల వీసాలతో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వీసాల గడువు ముగిసినా కూడా భారతదేశంలో అనధికారికంగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో హైదరాబాద్లో కొంత ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అనధికారికంగా ఎవరైనా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హైదరాబాద్లో ఈ పాకిస్తాన్ పౌరులు అనధికారికంగా ఉండే అవకాశం ఉంటుందని భావించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో 208 మంది వరకు ఉన్నారు. వారిని గుర్తించండి, ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వెంటనే వాళ్ళను దేశం దాటించేయండి, దేశం బయటకు పంపించేయండి అని. స్వచ్ఛందంగా పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోతే సరి. ఒకవేళ అలా కాకుండా ఎవరైనా ఉండిపోతే వాళ్ళని మెడపట్టుకుని గెంటేస్తారు, లేదంటే కటకటాల్లోకి తోసేస్తారు. జాగ్రత్త. వాళ్ళకి ఎవరైనా ఆశ్రయాన్ని కల్పిస్తే వాళ్ళు కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. పాకిస్తాన్ పౌరులకి ఎవరికి కూడా మీరు ఆశ్రయాన్ని ఇవ్వకండి. వాళ్ళు ఇప్పుడు దేశం వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్ దరిద్రులు ఇద్దరు వాళ్ళ అసలు బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఇంతకుముందు ఆర్టీవీ ఆ విషయాన్ని మీకు చెప్పింది గుర్తుందా? పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఒకడైతే పాకిస్తాన్ రక్షణ మంత్రి మరొకడు. ఈ దరిద్రులు చెప్పిన మాట ఏంటి అంటే, పశ్చిమ దేశాల కోసం మేము మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము, మా దేశంలో ఉగ్రవాదానికి నిధులు సేకరించాము, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాము అని. నేను దరిద్రుడు అంటున్నానని దయచేసి ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి. కానీ నాకు ఇంతకంటే పెద్ద మాటనే వాళ్ళ విషయంలో వాడాలి అని అనిపిస్తోంది. మరో దరిద్రుడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి అయితే ఇంకొక దరిద్రుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఒకడంటాడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఒక దరిద్రుడు అంటాడు. ఇంకొక దరిద్రుడు అంటాడు పాకిస్తాన్లో మేము చేసిన ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పశ్చిమ దేశాల మెప్పు పొందటానికని ఇంకొక దరిద్రుడు, వాడే రక్షణ శాఖ మంత్రి అంటాడు. ఇప్పుడు మూల్యం చెల్లించబోతూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో, మరికొన్ని గంటల్లో పాకిస్తాన్ ఇంతకింత మూల్యం చెల్లించబోతూ ఉంది. పశ్చిమ దేశాల